వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ మూలమ రక్తం చేత అనగా నిర్దోషము నిష్కలంకం గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించి దేవుడు న్యాయాధిపతిగాను యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా ఉత్తరవాదిగాను న్యాయవాదిగాను ఉన్నట్లు మనం చూస్తున్నాం. నేరారోపణ చేసే వ్యక్తిగా సాతాను అపవాది ఉన్నట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుడు అన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని బట్టి కార్చబడిన మన కొరకు మన పక్షంగా ప్రోక్షించబడిన యేసయ్య రక్తాన్ని బట్టి మనకి విజయం వచ్చేలాగా యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా వాదించే వ్యక్తిలాగా ఉన్నారు. హల్లెలూయా. అయితే రక్తం యొక్క పాత్ర చూసుకుంటాం ఈ సిచ్యువేషన్లో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. దయచేసి గమనించాలి, మనం చేస్తున్నాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అందరు బైబిల్ అదే ఉందా? అన్ని తెలుగు బైబిల్స్లో అదే ఉందా? అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఇంకా పరలోకమందు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా తండ్రి, వాక్యము మరియు పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక్కరై ఉన్నారు. చాలు. అది ఉందా బైబిల్లో? అది లేదా? మీ బైబిల్లో లేదు. మీ బైబిల్లో ఉందా? ఆ ముగ్గురు ఏకీభవించి అక్కడ చదివిన అన్నీ మీ దాంట్లో ఉందా? ఒకసారి మీరు చదువుతారు ఒకసారి. అది కాదు, భూమి మీద లేదా స్టార్టింగ్ చదవండి ఒకసారి, చదవండి. చాలు చాలు. సో లేదు, ఇంకే ఎవరు బైబిల్లో లేదా? రజనీకాంత్ లేదా? చదువు జీవన్ ఒకసారి చదువు, జీవన్ చదువు ఒకసారి. అంతే అంతే. ముందు భూమి మీద సాక్ష్యం ఇచ్చి అట్లేం లేదా? చదువుతా. మనందరూ బైబిల్లో తప్పు ఇంగ్లీష్ చదువుతుంది చూడండి, సేమ్ అట్లనే ఉంటుంది. ఇక్కడ మనకి 7-8 ఉంది, 2 కలుపున్నారు చూసారా? దాంట్లో సెకండ్ పార్టే మెన్షన్ చేశారు. ఫస్ట్ పార్ట్ తెలుగు బైబిల్స్లో కనిపించదు. ఫస్ట్ పార్ట్ తెలుగు బైబిల్స్లో కనిపించదు. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, కేజీబీలో ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. 7వ వచనం కాస్త మన తెలుగు బైబిల్స్లో 7వ వచనం పోయింది. అయితే దాంట్లో ఉంది కరెక్ట్గా. అదే ఏ బైబిల్ అక్క? అది పిఎస్ఐ బైబిలా? ఒకసారి ఇస్తారు. అది దాంట్లో ఉంది, తెలుగులో లేదు మామూలుగా. ఎందుకంటే 2-3 దగ్గర ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది, తెలుగులో మిస్ అయిపోయింది. ఆ లైన్ అంతా మిస్ అయిపోయింది. పరలోకంలో ఏకీభించేవారు ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. దానికి కూడా తండ్రి యేసుక్రీస్తు, తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఒకటే అన్నారు అన్నమాట. పరలోకంలో ముగ్గురు, సాక్ష్యం చెప్పేదానికి ముగ్గురు అన్నట్లు. ఒరిజినల్ వర్షన్, స్టాండర్డ్ ఎడిషన్, ఇదే కరెక్ట్. బేసే బైబిల్స్ లేదు. దానియేలు ద్విభాష బైబిల్లో కూడా తెలుగులో ఆ లైన్ ఎత్తేసారు. కానీ పక్కన ఇంగ్లీష్లో చూస్తే అప్పుడు ఇంగ్లీష్ కూడా కలిసి ఉండే వాళ్ళు ఒకసారి చూస్తారే ప్లీజ్. ఇంగ్లీష్లో కూడా ఒకసారి నేను చదువుతాను. 7-8. ఫర్ దేర్ ఆర్ 3 that bear record in heaven, Father, the Word and the Holy Ghost, and these 3 are one. And there are 3 that bear witness in earth, the Spirit, the water and the blood. All these 3 agree in one. Hallelujah.
దేవుడు ఇప్పుడు చూడండి, మనకు తెలిసిన వాక్యం, ఏదన్నా ఒక విషయాన్ని స్థాపించాలంటే, రూఢిపరచాలంటే, స్థిరపరచాలంటే 2-3 సాక్షుల నోట అది ఎస్టాబ్లిష్ చేయబడాలి. అందుకే ఏ కోర్టులో కూడాను కనీసం 2 సాక్షులు ఉండాలి. అవునా కదా? సాక్షులు ఉండాలి. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఏం సాక్ష్యం చెప్తారనే దాన్ని బట్టి తీర్పు అనేది డిసైడ్ అవుతుంది. అంతేనా కదా? ద జడ్జిమెంట్ ఈజ్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ వాట్ ద విట్నెసెస్ సే. అదొందా? అక్యూజ్డ్ ఉంటారు, A1, A2, A3 అట్లా అక్యూజ్డ్ ఉంటారు. మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి అట్లుంటారు. తర్వాత సాక్షులు ఉంటారు, సాక్షి 1, సాక్షి 2, సాక్షి 3 అన్నట్లు ఉంటారు. మరి సాక్షులు ఉంటారు. సాక్షులు విట్నెస్ అంటే కన్న వాటిని విన్న వాటిని చూసేటోళ్ళు సాక్షులు అన్నట్లు. ఏంటిది? కన్న వాటిని విన్న వాటిని చూసేటోళ్ళు సాక్షులు అన్నట్టు. హల్లెలూయా. బూదిగంతలు వీరు నాకు సాక్షులుగా వెళ్ళాలని చెప్పాడు దేవుడు అన్నట్లు. అర్థమవుతుందా? వాళ్ళు సాక్ష్యం అనమాట. నిజంగా మేము సాక్ష్యం అయ్యా, యేసు ప్రభువుని మేము కళ్ళారా చూసాము, ఆయన తిరిగింది మేమే, ఆయన చనిపోయిన తర్వాతకి తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా మాకు కనిపించాడు, మేము ముట్టుకొని కూడా చూసాము, మాకు కలిసి తిరిగాడు, ఆయనకి సాక్షులు మేమే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రత్యక్ష సాక్షులు బతికారు, తిరిగారు, సంచరించారు. హల్లెలూయా. అయితే ఈ మాట బాగా గమనిస్తే ఆ పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు 3: తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. మనకి లిటరల్గా ఏం ఇన్ఫరెన్స్ వస్తుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. వాక్యం అంటే దేవుడు, వాక్యం దేవుడే ఉండను, వాక్యం దేవుడు, వాక్యం దేవుడే ఉండను. సో యేసు ప్రభు, అర్థమవుతుందా? వాక్య స్వరూపం యేసయ్య. అది ఆకాశం లెక్కిపించే వాళ్ళు, భూమి మీద ఎక్కిపించే వాళ్ళు 3 కలరు: ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఆత్మయు, నీళ్లును, రక్తమును. అర్థమవుతుందా? ఈ 3 ఏకీపిస్తున్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తే రక్తం, వీఆర్ వెల్ అవేర్. రక్తం మనకు తెలుసు కదా. భూమి మీద ఆకాశంలో సాక్ష్యం ఇచ్చే వాళ్ళ గురించి మనకేం డౌట్లు లేవు. తండ్రి, వాక్యం, పరిశుద్ధాత్మ. తండ్రి, వాక్యం, పరిశుద్ధాత్మ. అయితే తండ్రి, వాక్యం, పరిశుద్ధాత్మ. కిందకి భూమి మీదకి వచ్చేసరికి ఆత్మ, నీళ్ళు, రక్తం. అదొక ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫుల్గా దీన్ని టీచింగ్ ఈ 3 ఇండివిజువల్ వివరించి వెళ్ళాం, కానీ మనకి రక్తం టాపిక్ల వరకు వెళ్తాం, రక్తాన్ని బట్టి చూసుకుంటాం. అయితే కొంచెం ముందుగా ఈ మాటలు చెప్తాను. తండ్రి, వాక్యం, పరిశుద్ధాత్మ, ఆత్మ, నీళ్ళు, రక్తం. అర్థమవుతుందా? ఇప్పుడు పోలిక చెప్పండి, ఎవరు దేనికి పోలిక? ఆకాశంలో తండ్రి, భూమి మీద ఆత్మ. ఆకాశంలో వాక్యం, భూమి మీద నీళ్ళు. ఆకాశంలో పరిశుద్ధాత్మ, భూమి మీద రక్తం, సాక్ష్యం అన్నట్లు. అర్థమవుతుందా? ఇప్పుడు మిస్ మ్యాచ్ దేవుడు చేసే దాంట్లో ఆస్కారం లేనే లేదు. దేవుడు పర్ఫెక్ట్గా చేస్తాడు, క్లియర్ కట్గా చెప్తాడు అన్నమాట. గాడ్ ఈజ్ వెరీ క్లియర్. మనం బాగా గమనిస్తే, సో తండ్రికి ఆత్మకి పోలిక ఉండాలి, వాక్యానికి నీళ్లకు పోలిక ఉండాలి, పరిశుద్ధాత్మకు రక్తానికి పోలిక ఉండాలి. హల్లెలూయా. భూమి మీద సాక్ష్యం ఇచ్చే ఈ 3 అన్నట్లు. అర్థమవుతుందా? అంటే 3 సాక్షులు ఉన్నారు భూమి మీద అన్నట్లు. అర్థమవుతుందా? భూమి మీద ఇఫ్ సంబడి మర్డర్ సంబడి, ఏదైనా వ్యక్తి ఇంకో వ్యక్తిని హత్య చేశాడు అనుకోండి, హత్య చేస్తే సాక్షులు లేకుండా ఈ భౌతిక పరంగా భూమి మీద ఉండే కోర్టుల్లో కనపరచవచ్చు. సాక్ష్యాలు ఏమి లేకుండా, చంపిన దానికి సాక్ష్యాలు ఏమి లేకుండా చేయొచ్చు. కానీ పరలోకపు కోర్టులో ఒక మనిషి ఇంకో మనిషిని కానీ మర్డర్ చేస్తే సాక్ష్యం చెప్పేది డైరెక్ట్గా ఎవరు పోతారంటే, ఏ వ్యక్తి అయితే హత్య చేయబడ్డాడో ఆ వ్యక్తి రక్తం పోతుంది. ఏ వ్యక్తి అయితే హత్య చేయబడ్డాడో ఆ వ్యక్తి రక్తం పోతుందన్నమాట పరలోకపు కోర్టులోకి. అత్యున్నత న్యాయస్థానం మన దేవుడి సింహాసనం దగ్గరికి వెళ్ళి, అర్థమవుతుందా? ఏ వ్యక్తి హత్య చేయబడ్డాడో ఆ వ్యక్తి రక్తం వెళ్ళి సాక్ష్యంగా, నేనే సాక్షిని, ఇదిగో నేను బయటకు వచ్చాను, నేను మామూలుగా బయటికి రాకూడదు కదా, నేను బయటకు వచ్చి నిలబడుకున్నానంటే ఏముంది, నేను హత్య చేయబడ్డాను అని ఆ రక్తం కానీ డైలాగ్ చెప్పింది అనుకోండి, కంప్లీట్ కేసు క్లోజ్డ్ అనమాట. అట్లా సేమ్ లైక్ వైజ్ హేబెల్ రక్తం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది, దేవునికి మొరపెట్టింది, ఏదో నేను ఒలికించబడ్డాను, అన్యాయంగా నేను బయటకు వచ్చాను అని. దేవుని న్యాయస్థానంలో తీర్పు తీర్చే తండ్రి సింహాసనం దగ్గర ఎన్నటన్నటికి ఎప్పటికైనా సరే చెల్లుబాటు ఉండే సాక్ష్యం ఎవరిది అని అంటే రక్తానిది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మనం చూసుకుంటే భూమి మీద సాక్ష్యం ఇచ్చేవాళ్ళు 3 ఉందా? 3 ఉందా? చూసారా? 3 ఉండాలి కదా. వాటర్ని పర్సన్, వాటర్ని వ్యక్తి అంటామా, వాటర్ని సబ్స్టెన్స్ అంటామా? వాటర్ని సబ్స్టెన్స్ అంటాం కదా. ఇక్కడ భూమి మీద ఏకీపించే వాళ్ళు, సాక్ష్యం ఇచ్చేవాళ్ళు, సాక్ష్యం ఇచ్చేటివి 3 అనాలి కదా. కానీ భూమి సాక్ష్యం ఇచ్చి వారు 3 ఏంటండి? పర్సన్స్. అదొకదే. రక్తం ఈజ్ ఈక్వల్ టు అ పర్సన్.
ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి నోరు తెరిచి మాట్లాడినట్టుగా రక్తం నోరు తెరిచి మాట్లాడగలదు దేవుని దృష్టిలో. హల్లెలూయా, అది దేవుడు పెట్టిన నియమం. హల్లెలూయా, హల్లెలూయా. ట్రైన్ చేస్తే రామచిలకలు మాట్లాడతాయి, అర్థమవుతుందా, మాట్లాడతాయి. ఇంకా ఏమన్నా మామూలుగా మనలో కన్వే చేస్తాయా, మన భాష కన్వే చేస్తాయా? చేయలేవు కదా. సూపర్ న్యాచురల్గా గాడిద దేవుడు మాట్లాడిచ్చాడు. ఏ లాంగ్వేజ్ అంటే దాని మీద కూర్చో ఉండే వ్యక్తి ఏ లాంగ్వేజ్ మాట్లాడతాడో ఆ లాంగ్వేజ్లో దేవుడు మాట్లాడిచ్చాడు. అర్థమవుతుందా? సో దేవుడు దేంతో ఉన్నా మాట్లాడించగలడు. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాంకి పిల్లలు లేకపోతే యేసు అన్నాడు, అబ్రహాంకి పిల్లలే కావాలనుకుంటే యోహాన్ గారు, బాప్తిస్మా ఇచ్చే యోహాన్ గారు, అబ్రహాంకి మీరు అబ్రహాం పిల్లకాయలు అని చెప్పుకొని మీరు బాగా బడాయిపోతున్నారు అని చెప్పి, దేవుడు కావాలనుకుంటే రాళ్ళ నుంచి కూడా అబ్రహాంకి నాట్ కెన్ డూ ఎనీథింగ్. 3 డైమెన్షనల్ వరల్డ్కి లిమిటెడ్లో లేడు దేవుడు. అదొకదా, త్రికోణానికి సంబంధించి భూమి మీద ఉండే 3 డైమెన్షనల్ వరల్డ్లో దేవుడు పరిమితిలో లేడు. హల్లెలూయా. బ్లడ్ స్పీక్స్. మనకి వినపడినా వినపడకపోయినా దేవుని దృష్టిలో ఆత్మ ప్రపంచంలో రక్తం అనేది మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇంకో రకంగా చెప్పండి, సాక్ష్యం ఇస్తుంది. ఏమిస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. మనం చూస్తే పరలోక కోర్టులో ఏం చేయాలంటే మనకేం కావాలి? ఇక మనం చూసుకున్నాం, రక్తం ఒక సాక్షి, రక్తం ఒక సాక్షి. మనం చూసుకుంటే సింహాసనం మీద దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు మన పక్షంగా న్యాయవాది, బోన్లో మనము, నేరారోపణ చేసే వ్యక్తి అపవాది అయిన సాతాను. అయితే ఇప్పుడు మన పక్షంగా సాక్ష్యం చెప్పేదానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని ప్రవేశపెడతాడంటే, మన పక్షంగా సాక్ష్యం చెప్పేదానికి యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని ప్రవేశపెడతాడు అని అంటే, ఆయనే కార్చిన రక్తాన్ని ప్రవేశపెట్టి నువ్వు చెప్పు, ఆ వ్యక్తి తరపున నువ్వేం చూసావో, నీకేం తెలుసో, నువ్వేం చేసావో, నీ ద్వారా ఏం జరిగిందో చెప్పు అని యేసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని బోన్లోకి ప్రవేశపెట్టి మన పక్షంగా సాక్ష్యం చెప్పించే వ్యక్తి యేసయ్య. హల్లెలూయా. సో రక్తం సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? మాట్లాడాలి. మోగ వ్యక్తి సాక్ష్యం చెల్తుందా? మోగ వ్యక్తి సాక్ష్యం చెల్తుందా? గుడ్డివాని సాక్ష్యం చెల్తుందా? రక్తం సాక్ష్యం చెప్పాలంటే రక్తం ఏమై ఉండాలి? మాట్లాడేది అయి ఉండాలి. అర్థమవుతుందా? వాయిస్ అనేది రక్తానికి ఒకటి ఉండాలి. అర్థమవుతుందా? మరి శ్రేష్టముగా పలుకు 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 ప్రోక్షణ రక్తం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చదువుతాను ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ రాసుకోవాలి, మనం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు 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 ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. రక్తం ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్పాలి. రక్తం మన పక్షంగా సాక్ష్యం చెప్పాలంటే మాట్లాడాలి. ఈ వాక్యం ప్రకారం రక్తం మాట్లాడుతుంది. హల్లెలూయా. బ్లడ్ హ్యాజ్ ఎ వాయిస్ అండ్ బ్లడ్ స్పీక్స్ ఆన్ అవర్ బిహాఫ్. హల్లెలూయా. ఇప్పుడు రక్తం మాట్లాడాలి మన పక్షంగా, రక్తం మాట్లాడాలి మన పక్షంగా. అయితే అపవాది సాతాను ఏం చేస్తాడంటే నేరారోపణ చేస్తాడు. అర్థమవుతుందా? మనల్ని దోషులుగా దేవుడి దగ్గర చిత్రీకరిస్తూ చూపించే వ్యక్తి ఎవరంటే, కల్పితాలు చెప్పించి మన దగ్గర మన విద్యేసం అంతా చెప్పి మనకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి ఎవరంటే సాతాను. ఇప్పుడు సాతానికి మన అందరి మీద కక్ష అనేది ఉంది, పగ అనేది ఉంది, వ్యతిరేకత అనేది ఉంది. సాతాను సరేలే, ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్నా కూడా సరేలే పో, దేవుడి దగ్గరికి పోలే, సరేలే నేనేం అనుకోనిలే పోలే అన్నట్టుగా ఏం సాతాను వ్యవహరించడు. అర్థమవుతుందా? మనల్ని దేవుడు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వెలుగు రాజ్యంలోకి దేవుడు మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అర్థమవుతుందా? సో చేసిన దాన్ని బట్టి, వాడి గుప్పెట్లో నుంచి మనం దేవుని గుప్పెట్లోకి వెళ్ళిన దాన్ని బట్టి, వాని అధికారం కింద నుంచి మనం దేవుని అధికారం దగ్గర వెళ్ళిన దాన్ని బట్టి సాతానికి ఒప్పదు, గిట్టదు, నచ్చదు, పట్టుకోలేడు. అర్థమవుతుందా? కంటిన్యూస్గా సాతానికి మనం అంటే నచ్చదు, మనం అంటే ఇష్టం లేదు సాతానికి, మనమంటే సాతానికి ఇష్టం లేదు. అయితే ఇప్పుడు మళ్ళా తిరిగి మనల్ని తన స్వాధీనంలోకి తీసుకోలేడు కాబట్టి, అర్థమవుతుందా? మనల్ని మరలా తిరిగి తన స్వాధీనంలోకి తీసుకోలేడు కాబట్టి, ఇప్పుడు దేవుని రాజ్యంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు రాజ్యంలో మనం ఎంటర్ అయిన తర్వాత ఏమేమైతే మనం అనుభవించాలో, ఏమేమైతే మనం కలిగి ఉండాలో, ఏమేమైతే వేట్లు మనం నడుచుకోవాలో, వేట్లు మనం కలిగి జీవించాలో, ఈ ఫుల్ అవన్నీ మనం అనుభవించకుండా, దేవుడు ఏర్పాటు చేస్తున్న అన్నీ మనం అనుభవించకుండా, ఎట్టయినా సరే వీళ్ళని నేను ఏదైనా చేయాలని చెప్పేసి
మన పక్షిగా నేరారోపణ చేసే వ్యక్తి ఎవరంటే, మనకు వ్యతిరేకంగా నేరారోపణ చేసే వ్యక్తి ఎవరంటే సాతాన్. అర్థం కొందరు ఉంటారు ఓడిపోతారని తెలుసు కానీ ఆడతారు, ఓడిపోతారని తెలుసు కానీ కేసులు పెడుతుంటారు. ఎందుకంటే ఎటు గెలవలేరు కానీ ఎంతో కొంత ఎదుటి వ్యక్తిని కించపరచాలి, అవహేళన చేయాలి, పోంగొట్టాలి, నష్టపరచాలి అని దృక్పథంతో చేస్తున్నా. సేమ్ సాతాను కూడా అంతే అనమాట. ఇప్పుడు మనం ఎట్లాగూ వాని స్వాధీనంలోకి వెళ్ళమని తెలిసి కూడా ఏం చేస్తాడంటే పూర్తి స్థాయిలో వీళ్ళు సమాధానంగా ఉండకూడదు, వీళ్ళు సంతోషంగా ఉండకూడదు, దేవుడు వీళ్ళకి ఏమైతే సిద్ధపరచాడో ఎత్తిపెట్టాడు అవన్నీ వీళ్ళు అనుభవించకూడదు, వీళ్ళు వీటికి అన్నిటికీ హక్కుదారులు కదా అవన్నీ వాళ్ళు అనుభవించకూడదు అని చెప్పేసి ఎట్టకేలకు మనల్ని తక్కువగా చేసేయాలని. అర్థమవుతుందా? పూర్తి స్థాయిలో దేవుడు మనకు సిద్ధపాటు చేసిన ఏర్పాటు చేసిన అన్నీ మనం అనుభవించకూడదని మన వ్యతిరేకంగా అంతా నేరారోపణ చేసే వ్యక్తి ఎవరంటే సాతాన్. అయితే మనం చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 9 నుంచి కలిసిపోయినాయి తెలుగులో. సో తెలుగులో ఆ మాటలు రాసుకోవాలి మనం చేస్తాను. చిన్న స్టిక్ నోట్స్ తీసుకొని 1 యోహాను 5వ అధ్యాయం దగ్గర తెలుగు బైబిల్లో ఉండే పరలోకమందు ఏకీభవించే వారు ముగ్గురు, తండ్రియు వాక్యము పరిశుద్ధాత్మయు, వీరు ముగ్గురు ఏకమై ఉన్నారు అనే మాట అందరూ కూడా బైబిల్స్లో ఆ పేజ్ దగ్గర రాసుకోవాలని మనవి చేస్తున్నాను. అదొకందా ఇది ప్లేస్ లేకపోతే చిన్న అంటించేలాగా పేపర్ తీసుకొని ఆ వాక్యం రాసుకోమంటే ఇది తెలుగు బైబిల్లో మిస్ అయిపోయింది అది. సో ఎక్కడనో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి కలుస్తున్నాయి, నేను చదువుతాను. అందుచేత ఈ సంగతిని విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానం ఆత్మ సంబంధం వివేకం గలవారు మీ చిత్తం ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించేవారున్నాయి. ప్రతి సత్కారంలో సఫలమగులుచు దేవుని విషయం జ్ఞానంలో అభివృద్ధిని వదుచు అన్ని విషయంలో ప్రభువులు సంతోషపెట్టినట్లు ఆయన తగినట్టుగా నడుచుకున్న వల్లనియు ఆనందంతో కూడిన పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలననియు తేజోవతులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఈ ప్రార్థన మనకు బాగా తెలుసు కదా, మనం చేసే ప్రార్థన. అయితే ఆఖరి భాగం మనం చూస్తే నేను మళ్ళీ చెబుతాను, ఆఖరికి ఒకసారి స్ట్రెస్ చేస్తుందా చేసి గమనించండి. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్టు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్, తేజోవాసులైన ఏ వాసులైనా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన. అర్థమవుతుందా? ఆ లైన్ రాసుకుంటాం నోట్స్లో. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన. హల్లెలూయా. తేజోవాసులైన పరిశుద్ధులు అనే వాళ్ళకి దేవుడు స్వాస్థ్యమును ఆస్తిని ఇన్హెరిటెన్స్ దేవుడు దయచేశాడు. దాంట్లో మనం కూడా పాలిభాగస్తులమగునట్లు దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే పాత్రులుగా చేశాడు. చేయబోవట్లేదు, చేస్తూ లేడు, చేసి ఉన్నాడు. ఆల్రెడీ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకి కూడా పాలు, మనకు కూడా భాగము దేవుడు ఇచ్చాడు. అంటే తేజోవాసులైన పరిశుద్ధుల ఆస్తిలో మనకి కూడా భాగము ఉంది. హల్లెలూయా. అందరూ రాసుకున్న మాట, ఆస్తిలో భాగం ఉంది, ఆస్తిలో భాగం ఉంది. అది 12వ వచనం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుట మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి చేసేసాడు దేవుడు. ఏం చేసేసాడు దేవుడు? ఆస్తిలో భాగం వచ్చేదానికి దేవుడు మనల్ని పాత్రలుగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడంటే మనకు ఆస్తిలో భాగం ఉందనే సంగతి తెలుసుకోనికుండా మనల్ని మసిబూసి మారడికాయ చేస్తుంటాడు. విశ్వాసాలు అయిన తర్వాత కూడాను కంప్లీట్గా వాళ్ళలోంచి బయటకు వచ్చేసి మనం కంప్లీట్గా దేవుని సంబంధంగా మారిపోయిన తర్వాత కూడాను వీళ్ళు కంప్లీట్గా దేవుడు వీళ్ళ కోసం ఏమేం చేస్తున్నాడో వీళ్ళు తెలుసుకోకూడదు. వీళ్ళకి ఎక్కడెక్కడ దేవుడు ఏమేమి ఆస్తి ఎత్తిపెట్టున్నాడో తెలుసుకోకూడదు. అందరితో పాటు వీళ్ళకి కూడా దేవుడు సమానంగా ఆస్తి అనేది ఎత్తిపెట్టిన సంగతి వీళ్ళు తెలుసుకోకూడదు అని ఎత్తుగడలు వేస్తూ ఉంటారు అనమాట. అర్థమవుతుందా? ఒకవేళ తెలుసుకున్నాం అనుకోండి, అర్థమవుతుందా, వీళ్ళకి అంత రాకూడదు,
వీళ్ళకి అంత లేదు, వీళ్ళకి అంత ఆస్తి రావడానికి వీలు లేదు, వీళ్ళు ఎందుకని రాకూడదు అని అంటే వీళ్ళు ఎట్లా, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వీళ్ళు అందరిలాగా చేయట్లేదు, వీళ్ళు అందరిలాగా ఉండట్లేదు, వీళ్ళు ఇట్లా లేదు, వాళ్ళు అట్లా లేదని చెప్పేసి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం కూడా భాగం పూర్తి స్థాయిలో అనుభవించకుండా కట్ ఆఫ్ చేయాలని చేసే వ్యక్తి ఎవరంటే సాతాను అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు జరిగిపోయిన కార్యం ఏంది? మనల్ని దేవుడు తెచ్చేసాడు, అంధకారమైన అధికారం కింద నుంచి యేసుప్రభుని తెచ్చేసాడు. తెచ్చేసిన తర్వాతకి ఇప్పుడు మనకు తెలియబడింది అనమాట, వీళ్ళందరూ పరిశుద్ధులు, వీళ్ళందరితో నువ్వు కూడా ఒకటివి, పరిశుద్ధులని వీళ్ళు అందరికీ కూడాను స్వాస్థ్యం అనేది ఎత్తిపెట్టున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, అది కొలస్తుల కొరకు ప్రార్థన చేస్తానంట. కొలస్తులకి మీరు తెలుసుకోవాలి, మీకంటూ ఒక ఆస్తి ఉంది, మీకంటూ ఒక స్వాస్థ్యం ఉంది అని తెలుసుకోవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. అయితే సాతాను ఏం చేస్తాడంటే మనకు వ్యతిరేకంగా, ఆమెకు మాత్రం అంత ఆస్తి రావడానికి నేను ఒప్పుకోను, ఆమెకు అంత వాటా వస్తే నేను ఇవ్వను, అవును నేను ఒప్పుకోను అదే అని నేరారోపణ చేస్తూ ఉన్నాడు సాతాను మనకు వ్యతిరేకంగా అనమాట. కేసు వేసిన తర్వాతకి మనం వెళ్ళి భూమిలో నిలబడుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అనే ఉత్తరవాది మన పక్షంగా ఉన్నాడు కాబట్టి యేసే సాక్షిగా ఎవరిని పిలుస్తారు అంటే, ఎవరిని పిలుస్తారు? యేసే రక్తాన్ని పిలుస్తాడు. హల్లెలూయా. రక్తం వచ్చి ఏం చెప్పాలి? ఇప్పుడు రక్తం ఏం చెప్పాలి? నోరు తెరిచి మాట్లాడాలి, మన పక్షంగా సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు రక్తం స్టార్ట్ చేస్తుంది అనమాట. నేను సిలువ దగ్గర ప్రోక్షించబడిన దానను, రక్తం డైలాగ్స్ అనమాట. నేను రక్తం స్టార్టింగ్ ఎక్కడి నుంచి? యేసు ప్రభు బయట శరీరంలోంచి బయట, నేను యేసు శరీరంలోంచి బయటకు వచ్చిన రక్తాన్ని పలానా రోజు పలానా తారీఖున సిలువ మీద ఆయన కొడుతున్నప్పుడు, ఆయన సిలువ ప్రోగ్రాం అందరూ చేస్తాను, నేను బయటకు వచ్చాను, ఈ వ్యక్తి కొరకు కూడా నేను ప్రోక్షించబడ్డాను. అర్థమవుతుందా? ఇతరులాగే ఎట్లా నేను ప్రోక్షించబడ్డాను, ఈ వ్యక్తి కోసం సేమ్ అట్లనే నేను ప్రోక్షించబడ్డాను. ఇతరులకు ఏ రకంగా అయితే ఆస్తిలో భాగం ఉందో ఈ వ్యక్తి కూడా సేమ్ అట్లనే భాగం ఉంది అని చెప్పేసి, ఇది నా సాక్ష్యం, రక్తం చెప్పేస్తే రక్తాన్ని బట్టి దేవుడు కేసు క్లోజ్డ్ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తుందంటే, సో ఈ స్వాస్థ్యం విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి, పాస్టర్ గారు కానీ 3 కార్లు ఎంజాయ్ చేస్తే మీరు కూడా 3 కార్లు ఎంజాయ్ చేయాలి. అర్థమైందా? వాళ్ళు ఇది కాబట్టి, వాళ్ళు సేవకులు కాబట్టి, వాళ్ళు బాగా బాధ్యత చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు ఇది కాబట్టి, వాళ్ళు అక్కడ సిటీలో ఉంటారు కాబట్టి, మనం ఊరిలో ఉంటాం కాబట్టి, ఇదంతా ఏం లేదు. అర్థమైందా? వాళ్ళకి కూడా పుస్తకం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాగే, వాళ్ళకు కూడా సిలువే, వాళ్ళకు కూడా యేసు రక్తమే, మనకు కూడా యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులతో మనం కంపేర్ చేసుకోకూడదు. మన బ్రతుకు, మన ఆశీర్వాదం స్టార్ట్ అయింది రక్తము ద్వారా, రక్తం దగ్గర నుంచి. హల్లెలూయా. రక్తం నీ గురించి ఏం సాక్ష్యం చెప్తుంది అనేదే ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇప్పుడు పితరులు ఎంత ఎత్తి పెట్టారు, ఇతరులకి వాళ్ళ అమ్మ నాన్న ఎంత పెట్టారు, వాళ్ళకి ఎంత ఆస్పత్రులు, ఇవన్నీ పక్కన పెట్టేయాలి. అర్థమైందా? నీకంటూ దేవుడు ఏం ఎత్తి పెట్టున్నాడు అది గుర్తుపెట్టుకోవాలి, అది తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మనం స్వాస్థ్యం విషయంలో, ఈ స్వాస్థ్యం మనం పొందుకోకుండా వ్యతిరేకంగా మన కోసం వృధా ప్రయత్నం చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుంటూ కూడా మన పక్షంగా మనకు వ్యతిరేకంగా నేరారోపణ చేసే వ్యక్తి సాతాను. అయితే పిలిచే ప్రతిసారి వచ్చి నేనున్నాను, నేను వస్తాను, ఏం ప్రాబ్లం లేదు, నేను వస్తాను, నీ పక్షంగా సాక్ష్యం చెప్తాను, అర్థమవుతుందా అని చెప్పి స్పష్టంగా తేటగా అందరికి అర్థమయ్యేలాగా మన పక్షంగా సాక్ష్యం చెప్పే వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము. హల్లెలూయా. సంపూర్ణంగా పూర్తి స్థాయిలో స్వాస్థ్యాన్ని, దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని మనం అనుభవించినట్లు మన పక్షంగా మాట్లాడేది ఎవరు అని అంటే రక్తం. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడాను అపవాదికి ఈ విషయంలో, స్వాస్థ్య విషయంలో, పరిశుద్ధుల తేజోవాసైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాలిభాగస్తులుగా చేసిన దాని విషయంలో సాతానికి ఎప్పుడు నువ్వు నా మీద దేవుడికి కంప్లైంట్లు చేసి నువ్వు గెలవలేవు అని చెప్పేసి ఎప్పుడు కూడా రక్తాన్ని సాతానికి గుర్తు చేయాలి. ఇదిగో రక్తాన్ని చూడు, ఇది జరిగిపోయింది, ఇది చేసేసింది. అర్థమైందా? ఈ కాగితం మాట్లాడుతుంది, రక్తంతో తయారు చేయబడిన కాగితం మాట్లాడుతుంది. ఇదిగో వ్యాలిడ్ డాక్యుమెంట్ నా కాడ ఉంది, దేవుడు రాసిన వీలునామా, సిలువు మీద నీ పేరు మీద నా పేరు మీద రాసిన వీలునామా రక్తంతో రాసాడు దేవుడు. ఆ రక్తాన్ని బట్టి మనం ఆ కాగితం పెడతాం, మొత్తం క్లోజ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన సాతానికి చెప్పాలి, ఇది మన సాతానికి చెప్పాలి. హల్లెలూయా. తర్వాత రెండవది 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. హల్లెలూయా. అందరూ చెప్తాం అంధకారం.
చీకటి, అంధకారం, చీకటి. అర్థమవుతుందా? అయితే ఈ అంధకారానికి సంబంధించి, చీకటికి సంబంధించి కార్యాలు ఏంటంటే చీకటి శక్తుల ప్రభావం ఏ రకంగా పనిచేస్తుంది చెప్పండి? చీకటి, అంధకారం అంటే చీకటి, చీకటి శక్తులు అంటాం కదా. చీకటి శక్తుల ప్రభావం ఏ రకంగా పనిచేస్తుంది? ప్రాణాత్మ దేహాల మీద పనిచేస్తుంది చీకటి శక్తుల ప్రభావం, అవునా కదా? చీకటి శక్తుల ప్రభావం, సైతాన్ శక్తుల ప్రభావం ప్రాణాత్మ దేహాల మీద పనిచేస్తుంది, అవునా కదా? అయితే మన ఆత్మ మీద పనిచేసేదానికి ఆస్కారం సాతానికి లేదు, లేదు. అర్థమవుతుందా? మనసులో మనం ఎంత చోటు ఇస్తే అంత చోటు సాతాను తీసుకోగలడు, అపవాదికి చోటు ఇవ్వకండి అన్నాడు దేవుడు, అవునా కదా? మనసుకు సంబంధించి వచ్చే ప్రతి తలంపుని, వచ్చే ప్రతి ఆలోచనని, వచ్చే ప్రతిదాన్ని మనం తీసుకొని మనసులో వేసుకొని తిప్పామనుకోండి, సాతానికి ప్లేస్ ఇచ్చినట్టు. అట్లా చేయకూడదు మనం. అంటే ప్రతి ఆలోచన ఏం చేయాలి? క్రీస్తుకు చెరపడ. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత దేహాన్ని ఏం చేస్తాడంటే జబ్బులు రావాలనో, అనారోగ్యం రావాలనో, ఇప్పుడు చూడండి ఎవరికన్నా చీకటి శక్తుల ప్రభావం ఏదైనా చేశారు అనుకోండి, ఆ వ్యక్తి శరీరం ఏమవుతుంది? జబ్బులు వస్తాయి, బలహీనత వస్తుంది, తెలియని అనారోగ్యం వస్తుంది. కొన్ని కేసెస్ అయితే ఎన్ని స్కాన్లు చేయి, ఎన్ని రక్త పరీక్షలు చేయి, ఎన్ని స్కాన్లు చేయి, ఏం లేదని రిపోర్ట్ వస్తుంది. కానీ వ్యక్తి చూస్తేనేమో అల్లాడుతుంటాడు అనారోగ్యంతో. అర్థమవుతుందా? దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్. హల్లెలూయా. ఇప్పుడు అంధకార సంబంధంలో నుంచి అధికారం దేవుడు మన పూర్తిగా రాజ్యంలో చేసాడా? అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా. ఇప్పుడు ఇది చేసేసిన తర్వాత కూడా మళ్ళీ మన ప్రాణాత్మ దేహాలకు సంబంధించి చీకటి శక్తుల ద్వారా ఏదైనా ప్రభావం వస్తుంది అనుకోండి, అదే చీకటి శక్తుల ద్వారా మనల్ని కొంచెం కృంగదీయాలని, మన మీద బరువు వేయాలని, మనల్ని సైడ్ ట్రాక్ చేయాలని సాతాను ట్రై చేస్తాం అనుకోండి, రక్తంతో మనం తిప్పి కొట్టాలి. ఏ ప్రోగ్రాం ద్వారా దేవుడు దేన్ని చెల్లించి దేవుడు మనల్ని విడుదల చేసి దీనిలోకి చేర్చాడు? రక్తం ద్వారా. అదే మళ్ళీ సాతానికి ఈ విషయాల్లో కూడా రక్తాన్ని జ్ఞాపకం చేయాలి. హల్లెలూయా. సిలువ మీద యేసయ్య కార్చిన రక్తాన్ని బట్టి నా ప్రాణాత్మ దేహాలు పవిత్రపరచబడ్డాయి, శుద్ధి చేయబడ్డాయి. నేను దేవుని వారసుడును, నేను దేవుని వారసురాలని. నా మీదకి నేను ఇప్పుడు వెలుగు సంబంధిని, చీకటి సంబంధిని కాదు. చీకటి శక్తుల ప్రభావం నా మీద పని చేయలేదు. సాతానా, యేసు రక్తాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సాతానా, యేసు రక్తం నా కోసం మొత్తం చేసింది. నా ప్రాణాత్మ దేహాలని నువ్వు ఒత్తిడి చేసేదానికి ఏ అధికారం నీకు లేదు అని సాతానికి రక్తాన్ని బట్టి మనం చెప్పాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు రక్తం ఎందుకు గారింది? ఏం చేస్తే యేసు రక్తం గారింది చెప్పండి? మనకి ఏం జరిగితే రక్తం కారుతుంది? దెబ్బ తగిలితే రక్తం వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు యేసయ్యకి ఏం జరిగితే రక్తం వచ్చింది? దెబ్బలు తగిలితే. ఎందుకు దెబ్బలు? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత రావడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బలు తిన్నాడు కాబట్టి ఏం గారింది? ఆయన రక్తం ఎందుకు గారింది అని అంటే మనకు స్వస్థత రావడానికి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న ఊజిని ఇక్కడ యేసయ్య శరీరంలోంచి ఇక్కడి నుంచి రక్తం బయటకు వచ్చింది అనుకోండి, అదే ఏరియాలో మనకేమన్నా గడ్డో, క్యాన్సరు, ఏదన్నా ఎముకలు బలహీనత అంటే ఇమ్మీడియట్గా అక్కడ రక్తం యేసయ్య కారితే ఇక్కడ ఆటోమేటిక్ మనకు పోవాలి. అది అంతేనా కదా? మనకి ఇక్కడ ఉండే ప్రాబ్లం పోవాలని ఇక్కడ యేసయ్య గాయమైంది, రక్తం గారింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. మానసిక ఒత్తిడి, తలపోటు, అర్థం ఇది మనకు రాకూడదని ముళ్ళు గుచ్చబడింది దాన్ని బట్టి, తలకి ముళ్ళ కిరీటం పెట్టింది దాన్ని బట్టి రక్తం అనేది అక్కడి నుంచి కారింది. కాబట్టి ఈ ఏరియా అంతటికి ఏం రావాలి? స్వస్థత రావాలి. హల్లెలూయా. హిజ్ ఎంటైర్ బాడీ, ఫుల్ శరీరం నలుగొట్టబడింది యేసయ్యది, అవునా? కాబట్టి ఫుల్ బాడీకి ఆయన రక్తాన్ని గార్చి గుర్తు ఏంటంటే దెబ్బలు తినాలి, గుర్తు ఏంటంటే దెబ్బ తగిలిందని గుర్తు ఏంది? రక్తం. ఏమైంది రక్తం కారుతుంది అని అంటే దెబ్బ తగిలింది అని అంటే, అంతేనే కదా? ఏమైంది రక్తం కారుతుంది యేసయ్య అంటే దెబ్బ తగిలింది. ఎందుకంటే స్వస్థత. హల్లెలూయా. అనారోగ్యాన్ని మన మీదకి తీసుకొని రావడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నప్పుడు రక్తాన్ని వాడికి జ్ఞాపకం చేస్తే మొండిగా మనం తిరుక్కోవాలి. హల్లెలూయా. ఇది చేయాలి. అర్థమవుతుందా? మనం మతి మరుపు కలిగి ఉంటే, మనం ఆది మరిస్తే సాతాను లేనిపోని మనకు తీసుకొచ్చి తగిలించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? మనం కొంచెం కూడా అంటే సోమరితనంగా ఉన్నాం, ఆత్మీయంగా చురుగ్గా లేకపోతే సాతాను అటాక్ చేయాలని కంటిన్యూస్గా అటాక్ చేయాలని ట్రై చేస్తున్నాడా? చేయట్లేదా? చేస్తున్నాం. మనం అప్రమత్తంగా ఉండాలి. హల్లెలూయా. ఎట్టకేలకు ఎవరిది అప్పర్ హ్యాండ్? మనదే. హల్లెలూయా. ఎట్టకేలకు ఎవరికి విజయము? మనకే. హల్లెలూయా. దేన్ని బట్టినంటే ఆల్రెడీ మన పక్షంగా సాతానికి వ్యతిరేకంగా సాతాన్ని అనగదొక్కేదానికి దేవుడు కార్చిన రక్తాన్ని బట్టి.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయంలో మళ్ళీ చీకటి చూడండి. ఇప్పుడు చూడండి, నేను రక్షించబడ్డాను, నేను విమోచించబడ్డాను, యేసు రక్తం నన్ను మొత్తం అంతా చేసేసింది, నేను మొత్తం బాగా అయిపోయాను. అర్థం ఉందా? నీ ఇంట్లో చీకటి ఉందంటే, మీ ఇంట్లో ఆ మూలలో చీకటి ఉంది, ఆడ చీకటి కనిపిస్తుంది, ఇక్కడ చీకటి కనిపిస్తుంది అంటే దేవుడు ఏం చేశాడు? 13 వచనంలో ఇక్కడ అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు లేదా? ఇప్పుడు ఇక్కడ ఈ మూల అంధకారం ఉందనుకుందాం. అంధకారం అంటే చీకటి, కనిపించకపోవడం అనే కదా. ఇప్పుడు దాంట్లోంచి దేవుడు విడుదల చేసేసిన తర్వాతకి మనకు సంబంధించిన ప్రాపర్టీలో చీకటి శక్తులు పనిచేసేదానికి అధికారం ఉందా? లేదు. అర్థం ఉందా? ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి చీకటి అనేది ఒక మూలలో ఉండి మన జీవితాన్ని అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అధికారం ఉందా? అర్థం ఉందా? హౌ సిల్లీ. చూడండి, రోజు బైబిల్ చదువుకుంటాం, రోజు ప్రార్థన చేసుకుంటాం, దేవుని భయభక్తులు కలిగి ఉంటాం, ఆయన మార్గంలో నడుస్తాం, ఆయన చిత్తారంగా ప్రవర్తిస్తాం. ఇవన్నీ మనం ఇంట్లో ఉండి చేసుకుంటే కూడా మనకంటే మూల ఉండే చీకటి పవర్ఫుల్లా? ఇల్లంతా మనం తిరుగుతాం, ఇల్లంతా వెళ్తుంటే ఒక మూల ఉండే, ఒక చిన్న అడుగు ప్లేస్లో మూల ఉండే చీకటి పవర్ఫుల్లా? నో. ఆ మైండ్ సెట్లో నుంచి క్రిస్టియన్స్ బయటికి రావాలి. హల్లెలూయా. చీకటి శక్తి ప్రభావం నా మీద, నా ఇంట్లో పని చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏముంది? రక్తం ఉంది. మనల్ని ఎవరు సంబంధం? దేవుని రాజ్య సంబంధం, వెలుగు సంబంధం. హల్లెలూయా. మనమే లోకానికి వెలుగు. లోకానికే వెలుగైన వాళ్ళు ఇంట్లో వెలుగుగా ఉండలేమా? ఏ మూలలో చీకటి కనిపిస్తుందో ఆ మూలకి వెళ్ళి నేను ఎక్కడ వెలుగునో, దేవుడు నన్ను ఇక్కడ వెలుగుగా పెట్టి ఉన్నాడు అని చీకటితో మాట్లాడాలి. హల్లెలూయా. అంటున్నాను బ్రదర్, పోవట్లేదు బ్రదర్ అంటే రక్తం జ్ఞాపకం చేయి. ఆ చీకటికి రక్తాన్ని చూసి చెప్పు, హలో రక్తం మర్చిపోయినట్టున్నావు, రక్తం ఐడియా మర్చిపోయినట్టున్నావు అని చెప్పి రక్తాన్ని గుర్తు చేయాలి. సిలువ దగ్గర నిన్ను ఓడగొట్టిన రక్తం, సిలువ దగ్గర నుంచి చిత్తగొట్టిన రక్తం అని గుర్తు చేయాలి. చీకటి శక్తులకి యేసు రక్తాన్ని గుర్తు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో మన మీద నేరారోపణ చేస్తూ ఎప్పుడు మనకు వ్యతిరేకంగా చేసే సాతాను మీద ఏ టైంలో ఎట్లా చేద్దామా అని మనం చేసే సాతాను మీద మనం ఏం భయపడకుండా నిరాయుధులమైతే కాదు, దేవుడు మనకేం చేస్తున్నాడు? యుద్ధోపకరణాలు ఇచ్చున్నాడు. అర్థమైందా? అయితే మన రక్తాన్ని వాడుకుంటూ, రక్తాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సాతాను రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గెలవాలి. ఏం చేయాలి? గెలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి రెడ్ వేస్తే భయం, రెడ్ బట్టలు వేస్తే భయం. అవునా కాదా? ఒక సింపుల్ చెప్పమంటారా? రెడ్ బట్టలు వేస్తే భయం కొంతమందికి. ఎందుకంటే రెడ్ కలర్ బట్టలు చూస్తే ఆవులు వచ్చి పడుస్తాయి, ఎద్దులు వచ్చి పడుస్తాయి అని చెప్పేసి. అవునా కాదా? ఛాలెంజ్ అంటే నేను ఛాలెంజ్, ఎక్కడైనా నేను ఛాలెంజ్ వేసుకొస్తా, ఎర్ర రంగు వేసుకొస్తా. డేర్ ద కౌ టచ్ మీ, డేర్ ద బఫెలో టచ్ మీ. ఎందుకంటే ఐ యామ్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పొడవాటి కొమ్ములు వేసుకుంటే పరిగెత్తుకుంటే నా ముందుకు వచ్చినా కూడా నా ముందు దగ్గరకు వచ్చి వేసి రక్తాన్ని చూసి అడ్డంగా పడిపోవాల్సిందే. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, లోకానుసారంగా మనం ప్రవర్తించకూడదు. అదొందా? లోకం ఏ రకంగా అయితే అంత పొందించకూడదు. వీఆర్ సపరేట్ పీపుల్. మనం తేడా, మనం నార్మల్ కాదు. అర్థమైందా? వీఆర్ సూపర్ న్యాచురల్ పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని రక్తంతో కడగబడిన వాళ్ళం. మనం సపరేట్గా బతకాలి, లోకానికి వేరే రకంగా బతకాలి. లోకం ఒక రకంగా బతికితే మనం ఇంకో రకంగా బతకాలి. హల్లెలూయా. లోకం ఒక రకంగా నిర్ణయాలు తీసుకుంటే మనం ఇంకో రకంగా నిర్ణయాలు తీసుకోవాలి. మన బ్రతుకు తీరే వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. మన ప్రాణాత్మ దేహాల మీద సాతాను అటాక్ చేస్తే మనం రక్తం ద్వారా కేసు పెట్టి, రక్తం అనే సాక్ష్యం తెచ్చుకొచ్చుకొని పోయి సాతాను మీద కేసు పెట్టి, ఇదిగో ప్రభువా నా మీదకి ఇవి చేద్దామని ట్రై చేస్తున్నాడు, నా మీద ఇవి రప్పించాలని ట్రై చేస్తున్నాడు, ఇదిగో సాక్ష్యం అని చెప్పేసి రక్తంతో పలికి, అవును మొత్తం సిలువ దగ్గర నేను చేసేసాను, మళ్ళీ తీసుకొని రావాలని ట్రై చేస్తున్నాడు. ఒకసారి సెటిల్ అయిపోయింది. అవునా? దేవుని కోర్టులో ఒకసారి సెటిల్ అయిపోయింది అనమాట.
అంత జరిగిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది. కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా జబ్బులకు సంబంధించి, నొప్పులకు సంబంధించి, రోగాలకు సంబంధించి, మానసిక ఒత్తిడికి సంబంధించి మొత్తం కేసు అంతా పరలోక కోర్టులో ఒకసారి క్లోజ్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇవన్నీ ఒత్తిడి చేస్తున్నాడు, అయ్యా మిమ్మల్ని అవమానిస్తున్నాడు, మీరు ఇచ్చిన తీర్పుని ధిక్కరిస్తున్నాడు, మళ్ళీ ఈ వ్యక్తి మీద నువ్వు రక్తం కార్చావని నేను చెప్పినా కూడాను, నేను ఉన్నా కూడాను మళ్ళీ ఇట్లా చేస్తానని చెప్పి రక్తం పోయి మనం కలుగుకొని సాక్ష్యం చెప్తే తాట తీస్తాడు దేవుడు సాతానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈచ్ టైమ్ వి యూజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, వి పుట్ ద ఎనిమీ టు రన్, పరిగిస్తాడు సాతాన్. అందుకే చెప్పింది, అపవాని ఎదిరించుడి, వాడు మీ ఎదురు నుంచి వెళ్ళిపోతాడని చెప్పలా, పారిపోతాడని చెప్పాడు. అపవాని ఎదిరించి వాడి మీ ఎదురు నుండి పారిపోతాడని చెప్పాడు. హల్లెలూయా. బ్రదర్, కొన్నిసార్లు దయ్యాలు బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం బ్రదర్, దయ్యాలు వెళ్ళగొడుతుంటే పావటం లేదు, అర్థమైందా? ఆ వ్యక్తి దగ్గర నుంచి పోవట్లేదేమో కానీ నీ దగ్గరికి వస్తే మాత్రం పారిపోవాల్సిందే. హల్లెలూయా. దాంతో కంపేర్ చేసుకోకూడదు మనం. అదొకదా అప్ప వాడి మన ఎదురు నుండి పారిపోతారు, అదొకదా మన మీద ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ సాతాను చేయలేడు. హల్లెలూయా. ఎదిరిస్తే సాతాను పారిపోవాల్సిందే. ఏం పోవాల్సిందే? పారిపోవాల్సిందే. హల్లెలూయా. సాతాను బాగా వాడే ఎలక్ట్రానిక్ పరికరం ఏం తెలుసా? సాతాను బాగా వాడే ఎలక్ట్రానిక్ పరికరం స్పీడోమీటర్. ఏమీటర్? ఎంత ఫాస్ట్గా పరిగిస్తాము, నువ్వు ఫాస్ట్గా పరిగిస్తాను, నేను ఫాస్ట్గా పరిగిస్తానని దయ్యాలు పోటీగా వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే స్పీడోమీటర్ అనమాట. అదొందా? రెడీ, తర్వాత నేను ఫస్ట్ నువ్వు ఫస్ట్ పారిపోతావు అని పెట్టుకున్నాను అనమాట. అదొందా? ఎగ్జాక్ట్ ఆపోజిట్ మనం ఆలోచించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు రక్తాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి రక్తం కారింది మనకు స్వస్థత కలగడానికి. హల్లెలూయా. అది చెప్తాం, ఆయనకి రక్తం కారింది నాకు స్వస్థ వచ్చింది. ఆయన రక్తం కారింది నాకు స్వస్థ వచ్చింది. యేసు రక్తం కారింది నాకు స్వస్థ వచ్చింది. ఆయన రక్తం కారింది కాబట్టి మన రక్తాన్ని కారనివ్వడు దేవుడు, మన రక్తం కారకూడదు ఇంకా. అదొకదా? ఆల్రెడీ యేసు రక్తం కారిపోయింది కాబట్టి కాలు కింద పడో ఏదైనా తెగో అది చేయో మన రక్తం కారకూడదని దేవుడు సూచిస్తున్నాడు, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అదొకదా? గాడ్ డజంట్ వాంట్ అస్ టు షెడ్ అవర్ blood because he already shed his blood. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే రక్తాన్ని అపవాది దగ్గర కనపరచాలి, రక్తం కార్చిన వ్యక్తిని అపవాది దగ్గర కనపరచాలి. అదొకదా? యేసుని కనపరచాలి, యేసు రక్తాన్ని కనపరచాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తం చెప్తున్నాం బ్రదర్, ఏం జరగట్లేదంటే నో, ఆడే కూర్చో, చెప్తానే ఉండవు, ఆడే కూర్చో, చెప్తానే ఉంటావు. హల్లెలూయా. నువ్వు మడి వెనక్కి తిప్పొద్దు, నువ్వు వెనక్కి తిరగొద్దు, వెనక్కి తిరగ. అదొస్తుందా? ఎవర్రా మనకి బ్యాక్ చూపించాలంటే సాతానే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి తప్పిస్తే మనం సాతానే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. అదొస్తుందా? వీఆర్ రైట్ రాయల్ పీపుల్, వీ షుడ్ ఫేస్ ద డెవిల్ విత్ ఫుల్ అథారిటీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తాం ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతాను కొన్ని వాక్య భాగాలు, పైన కింద చదువుతాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. నేను ఫస్ట్ వచనం చదువుతాను, జాగ్రత్త గమనించండి. మొదటి వచనం నుంచి చదువుతాను, జాగ్రత్త గమనించండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకును కేకలు వేచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిడిచి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు
1260 దినములు ఆమెను పోషింపవల్లని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మికాయిలును అతని దూతులను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతులను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయాను. ఎవరెవరికి జరిగింది? ఘట సర్పానికి దాని బ్యాచ్కి, మికాయేలుకి ఆయన బ్యాచ్కి యుద్ధం జరిగింది. అర్థమైందా? యుద్ధం చేయాల్సింది వెళ్తాను మికాయేలు గారు అన్నారంట. యుద్ధం చేయాల్సింది రే సవాల్ రండిరా అని అంటే మొత్తం చిత్తుగా ఒడిచేస్తే పట్టం నేరుగా అందరు కలిసి ఎడబడ్డారంటే భూమి మీద ఎడబడ్డారు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఏంటిది? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. పేర్లు చూడండి, నిక్నేములు కూడా 10 మందికి. అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అదొందా యేసుక్రీస్తు వారు చెప్పింది ఎలా గుర్తుందా? ఆకాశం నుండి నక్షత్రం వలె పొడుట నేను చూసి తిని అదొందా కాలుతో కొట్టింది ఆయనే. కాలుతో కొట్టి తరిమేసింది ఆయనే. అదొందా పడితే ఇంకా మొత్తం గ్రాఫిక్స్లో వరద చూసారా అట మొత్తం బ్యాచ్ అంతా భూమి పడిపోయారు అన్నట్టు. అదొందా మరి ఒక గొప్ప స్వరం పరలోకమునందు ఇలాగ చెప్పుట వింటిని. మరి ఒక గొప్ప స్వరం అదొందా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గొప్ప స్వరం, గ్రేట్ వాయిస్. I heard a loud voice saying in heaven, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యములు మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎవరి గురించి చెప్తున్నాడు? రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట సహోదరుల మీద అని చూసారా నేరారోపణ సహోదరుల మీద. అదే సహోదరులు దేనిని బట్టి జయం పొందుకుంటున్నారంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చు సాక్ష్యమును బట్టి వానిని రక్తం ఏం మాట్లాడదంటే రక్తం ఎప్పుడు నీకు రక్తం కంటిన్యూస్గా అదొందా. ఎప్పుడన్నా వేసే రక్తమా నాతో మాట్లాడు అన్నట్టుగా అన్నావు అనుకోని నీకు గెలుపు అంటది రక్తం, నీకు విజయము అంటది రక్తం, నీకు విజయము, నీకు శుభము, నీకు విజయము, నీకు శుభము అంటది రక్తం. అదొందా. ఎందుకని అది చేసిన ప్రోగ్రామే గెలుపు ప్రోగ్రాం. అదొందా. సాతాను ఓడించేదానికి దేవుడు చెల్లించిన రక్తం కాబట్టి రక్తం చేసిన ప్రోగ్రాం ఏంటంటే గెలుపు ప్రోగ్రాం. అదొందా. ఇది ఏం జరిగింది చూడండి, శిలువ దగ్గర ఏం జరిగింది చూడండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. కొలసీలు రాసిన పత్రిక 15 వచనం అనుకుంటాను, చూస్తాం ఒకసారి, నేను చదువుతాను. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 దాకా కలిసి ఉన్నాయి. నేను చదువుతాను. ఆఖరి భాగం 15 వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందకుండా వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములు మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. మనకి కూరగాయల సంత జరుగుతుంది, కూరగాయల సంత ఉంటుంది. అదొందా. విలేజెస్లో పండించిన వాళ్ళంతా కూడా తెచ్చి పెట్టేసి సంతలాగా అమ్ముతారు. అయితే రకరకాల సంతలు ఉంటాయి, వస్తువుల సంత కూడా ఉంటుంది అన్నమాట. అట్లా దేవుడు సంత పెట్టాడు అనమాట. అదొందా. ఇదిగో ఈడు లూసిఫరు, ఇదొస్తున్నా వాడి తర్వాత వాడు ఈడు, వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్ అని చెప్పేసి ఫోటోలు దిగండి అని చెప్పేసి ఓడించింది నేను. అదొందా. కప్పు గెలిచిన తర్వాత కప్పుతో ఎవరు ఫోటో దిగితే ఏముంది? కప్పు గెలిచిన తర్వాత కప్పుతో ఎవరు ఫోటో దిగితే ఏముంది? అదొందా. కాలేజీ రోజుల్లో మా తరపున మా బ్యాచ్లో ఎవడో ఒకటి ఆడేవాడు, బాగా ఆడేటవాడు, కప్పు కొట్టాడు అనమాట. అదొందా. వాడు కప్పు కిందకి రావడం, కప్పు ఏమంతా లాగేసుకోవడం. అదొందా. ఆ నోట్లో పెట్టుకోని ఒకడు, ఇట్ట పెట్టుకోని ఒకడు, ఇట్ట పెట్టుకోని ఒకడు. అర్థమైందా?
మనందరి పక్షంగా ఏసై యుద్ధం చేసి గెలిచేసిన తర్వాతకి ట్రోఫీ కప్పు ఎవరు పట్టుకున్న ఫోటో దిగుతుంది ఏముంది? హల్లెలూయా. సెల్ఫీ వాడు పడిపోతున్నాడు, ఓడిపి పడిపోతున్నాం మన దగ్గర సెల్ఫీ, ఇదిగో విక్టరీ అని చెప్పి. హల్లెలూయా. ఇది చేశాడు దేవుడు లిటరల్గా. ప్రధానులను అధికారులు నిరాయుధులుగా అంటే నేర ఆయుధులుగా. ఏ ఆయుధం లేనివాడు అంటే ఇక్కడ ఒక గన్ను, ఇక్కడ ఒక గన్ను, అర్థం మెడలో వరలో ఒక కత్తి పెట్టుకొని, వెనకాల పాకెట్లో కత్తి పెట్టుకొని, ఇవన్నీ ఉన్నాక సాతానికి ఉన్నాయనుకోండి, మొత్తం వేసి తీసేసాడు అనమాట సాతాన్ దగ్గర నుంచి. అందుకే చెప్పింది మీకు విరోధంగా రూపించబడిన అస్సలా. ఎందుకంటే అంత డమ్మీ. ఒరిజినల్ వాడి దగ్గర ఉన్న ఆయుధాలను దేవుడు పీకేసుకున్నాడు, తెలుసు వాడికి ఆ సంగతి. హల్లెలూయా. సాతాను మనల్ని పాయింట్అవుట్ చేసే ఏ గన్ అయినా, ఏ కత్తి అయినా, ఏ మాట అయినా, ఏ ఆలోచన డమ్మీ 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 డమ్మీ. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు సాతాను గన్ను పెడతాడు, అటాక్ పెడతాడు. అర్థమైందా? ఏం వర్షం పడితే చాలు, అర్థమైందా, సబ్బు కరిగిపోద్ది. వర్షం పడితే సబ్బు కరిగిపోద్ది అన్నట్లు. అర్థమైందా? ఎక్కడ ఉంటుంది కదా అది, దేంట్లోనే ఉంటుంది అది. అర్థమైందా? సబ్బుతో బాగా నీట్గా గన్నులాగా చేసి దాన్ని బ్లాక్ పెయింట్ వేసి కూర్చో అటాక్ అంటారు అనమాట. అర్థమైందా? వర్షం పడతా ఉంటుంది అన్నట్లు, అంత నురగ వస్తూ ఉంటుంది. ఇక్కడ సాతాను కూడా అంతే, సేమ్ అంతే. డమ్మీ ఆయుధాలు వాడేదాన్ని. ఎందుకంటే వాడి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ తీసుకుంటూ నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. హల్లెలూయా. హల్లెలూయా. చేపని సముద్రంలో పట్టుకొని వచ్చింది అంతా పట్టి, సముద్రంలో పట్టి తెచ్చి మార్కెట్లో పెట్టిన తర్వాతకి చేపలు భయపడచ్చా? అంతే కదా, సాతాను కూడా అంతే దేవుడు చేసింది. హల్లెలూయా. అమ్మమ్మ నేను ముట్టుకుని నాకు భయం వేస్తా అంటారా ఎవరైనా? సాతాను గురించి రాయబడింది బైబిల్లో. ఒకనొక దినం అంతా జరిగిపోయిన తర్వాతకి సాతాను అనే వ్యక్తిని పబ్లిక్గా డిస్ప్లేలో పెడతాడు దేవుడు. డిస్ప్లేలో పెడితే పరిశుద్ధులైన అందరూ కూడాను ఆ లైన్లో ట్రావెల్ అవ్వాలన్నమాట, వాడిని చూస్తూ రావాలన్నమాట. అర్థమైందా? చాలా సూక్ష్మజీవిలాగా కనిపిస్తా అంట. అప్పుడు వీడా ఇదే అన్నట్లుగా అందరూ చూస్తారంట సాతాన్ని. ఇదే ఇంత చేసిందే ఇది అన్నట్లుగా చూస్తారంట. చాలా చీప్గాను, శక్తి లేని, పవర్ లేనట్టుగాను అందరూ చూపిస్తాంట దేవుడు ఆ ప్రోగ్రామ్ ముందు తర్వాత మా అందరికీ. హల్లెలూయా. అప్పుడు నాకేమంటే, సచ్చినోడా నువ్వురా శోధన పెట్టింది నన్ను, సచ్చినోడా అదో అటు అనిపిస్తుంది మనకు అప్పుడు. ఎందుకని కొన్నిసార్లు ఎంత ఈజీగా టెంప్ట్ అయిపోతారండి కదా. మొత్తం మోసం, అంతా మోసం, అంతా మోసం, అంతా మోసం, వాడు అంతా మోసం, మోసపుచ్చు ఉంది కదా మన ఎదుగు, మోసపుచ్చు అంతా మోసం అన్నట్లు, అంతా మోసం. నువ్వు కానీ గుడికి పోయినావంటే దారులు చంపేస్తా, మోసం మాట. ఒకటే ప్రార్థనలో ఉన్నావు, జాగ్రత్త అటాక్ చేస్తా, మోసం, అబద్ధం, నిరాయుధులుగా చేసేసాడు దేవుడు సాతాన్ని. హల్లెలూయా. ఆయుధాలే లేవు వాడి దగ్గర, ప్లస్ పైపిచ్చు మనం వాడి దగ్గర ఆయుధాలే లేవు, ప్లస్ మనం వేయచ్చు రక్తం అంటున్నాం. ఏంది? పోసుకోవద్దా లిటరలీ. హల్లెలూయా. అసలు భయపడకూడదు సాతానికి. ఎంత పెద్ద ఫామ్లో ఉన్నా, ఎంత వికారంగా ఉన్నా, ఎంత పెద్ద రూపంలో కూడా, ఎంత నల్లగా ఉన్నా, ఎంత చండాలంగా ఉన్నా, ఎంత తెల్లగా ఉన్నా, ఎంత తెల్లబొట్లు వేసుకున్నా భయపడకూడదు సాతానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూస్తాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకము ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరి నేరం మోపు వాడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యం మన దేవుని ఆయన, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు ఆయను. హల్లెలూయా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణం ప్రేమించేవారు కలరు. హల్లెలూయా. 11వ వచనం కట్ చేస్తాం. ఇప్పుడు 11వ వచనం బాగా కట్ చేస్తాం, ముక్కలు చేస్తాం. 11వ వచనం, గొర్రెపిల్ల రక్తమును బట్టి పాయింట్ నెంబర్ 1, తామిచ్చిన సాక్ష్యమును బట్టి పాయింట్ నెంబర్ 2. అవుతుందా? జయించున్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. పాయింట్ నెంబర్ 3, మరణం వరకు ప్రాణములను ప్రేమించిన వారు కారు. పాయింట్ నెంబర్ 3. హల్లెలూయా. హల్లెలూయా. రక్తం ఎప్పుడు ఏం మాట్లాడుతుంది మన పక్షంగా? విక్టరీ, జయం. అదే అందుకే అయిపోయింది, ఏసు రక్తమే
అందుకే దాన్ని చిన్నగా అనకూడదు, అనకూడదు. వస్తుందా? స్పష్టంగా తేటగా ఫుల్ క్లారిటీతో గట్టిగా మాట్లాడాలి. యేసు రక్తమే జయం అని మాట్లాడాలి. హల్లెలూయా. మెట్ట మధ్యాహ్నం కానీ అర్ధరాత్రి కానీ ఎంత చీకటి ఉన్నా, ఎంత వెళ్తున్నా, ఎంత భయం వేస్తున్నా, యేసు రక్తమే జయం అని నోటి తెచ్చి పలకాలి. హల్లెలూయా. మిడిల్ ఆఫ్ ద నైట్ భయం వేసినప్పుడు చిన్నగా అనొద్దండి. పిల్లలు లేస్తారేమో, భయపడతారేమో అని చిన్నగా అనుకోవద్దండి. మిడిల్ ఆఫ్ ద నైట్ శోధన ఏమైనా వస్తే లేచి కూర్చొని యేసు రక్తమే జయం అని చెప్పాలి. హల్లెలూయా. భయపడకూడదు, సాతాను భయపడితే మనం భయపడకూడదు. హల్లెలూయా. అయితే మనం బాగా గమనిస్తే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, హల్లెలూయా, ఇప్పుడు మనం ఏ నిబంధనలో ఉన్నాం? ఏ నిబంధనలో ఉన్నాం? బాగా ఆలోచించుకొని చెప్పాలి. బాగా ఆలోచించుకొని చెప్పాలంటే ఏం తెలుసు? బ్లాంక్ లేకపోతే తెలుసు. కొత్త నిబంధనలోనే ఉన్నాం. ఏ నిబంధనలో ఉన్నాం? కొత్త నిబంధన. మధ్యవర్తి ఎవరు? మనం చదువుకున్న దాంట్లో మధ్యవర్తి అయినా, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినా యేసుని వద్దకును, తర్వాత కార్చిన రక్తం వద్దకును వచ్చి, చదువుకున్నాం కదా, వచ్చి ఉన్నామని. హల్లెలూయా. అయితే ఏ నిబంధనలో ఉన్నాం? కొత్త నిబంధనలో ఉన్నాం. కొత్త నిబంధనలో ఉన్నాం. హల్లెలూయా. దేని ద్వారా నిబంధన? రక్తం వలనైనా కొత్త. దేని వలన వచ్చి మనం కొత్త నిబంధనలో ఉన్నాం? దేని వలన కొత్త నిబంధనలో ఉన్నాం? యేసయ్య రక్తము వలన కొత్త నిబంధనలో ఉన్నాము. హల్లెలూయా. మధ్యవర్తి ఎవరు? యేసయ్య. డైరెక్ట్ ఎవరు? యేసయ్య రక్తం. రక్తం వలన కొత్త నిబంధనలో ఉన్నాము. హల్లెలూయా. మీడియేటర్, మధ్యవర్తి ఎవరు అని అంటే యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. మనం సాతానికి ఎప్పుడు చెప్పాలి? సాతానా, ఓ సాతానా, చూడు, బాగా యేసే రక్తాన్ని చూడు, ఈ రక్తం వలన కొత్త నిబంధనలో నేను ఉన్నాను, యేసయ్య రక్తమును బట్టి నాకు ఎల్లప్పుడూ జయమే అని మాట్లాడాలి మనం. అది యేసే రక్తముతో వాడిని జయించుదాం. హల్లెలూయా. సాతానా, నేను పాత దాంట్లో లేను, పాత దాంట్లోనే నీకు సినిమా లేదు, పాత దాంట్లో అని చెప్పాలి. హల్లెలూయా. అది గొర్రెపిల్ల రక్తమును బట్టి మనం వాడిని గెలవడం అన్నట్లు. హల్లెలూయా. ఎప్పుడు పక్కకు పెట్టుకోండి. కంప్లీట్గా సైలెంట్ అయిపోయి ఏమీ చేయలేకుండా మౌనంగా అయిపోతాడంట మన రక్తం అని చెప్తే. రక్తం వేసే రక్తం అని సాతాను దగ్గర మెన్షన్ చేస్తే కంప్లీట్గా ఏం చేయలేకుండా సైలెంట్గా నార్మల్గా గమ్ముగా అయిపోతాడంట. అర్థమవుతుందా? అస్సలు రక్తానికి వ్యతిరేకంగా సాతాను దగ్గర ఏ ఆయుధాలు లేవు. ఉన్నాయేమైనా ఆయుధాలు? లేవు. అర్థమవుతుందా? వెన్ వి మెన్షన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, సాతాన్ బికమ్స్ వెరీ స్టిల్ అండ్ ఎస్కేప్స్ ఫ్రమ్ అస్. హల్లెలూయా. నేను రక్తం వల్ల కొత్త నిబంధనలో, ఇది నిబంధన చాలా ఇంపార్టెంట్. మన కవెనెంట్ గురించి మళ్ళీ చూసుకుంటాం. నిబంధన అంటే ఏంది, ఎట్లా చేస్తారు, ఎందుకు అంత ప్రాముఖ్యత అని మనం చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ నిబంధన అనేది. అని సెక్యులర్ బుక్స్ కూడా నిబంధన మీద రాశారు, వై ఈస్ కవెనెంట్ సో ఇంపార్టెంట్ అని చెప్పేసి. దేవుడు నిబంధన చేశాడంటే ఇంకా హల్లెలూయా, ఇంకా అది తిరుగులేని విషయం. దేవుడు మన పక్షంగా నిబంధన చేశాడు, రక్తం వల్ల కొత్త నిబంధన. కాబట్టి ఎప్పుడు రక్తాన్ని మనం కొత్త నిబంధనలో ఉన్నాను, రక్తం అంటే కొత్త నిబంధనలో ఉన్నాను, నాకు ఎప్పుడు ఎల్లప్పుడు విజయమే. అదొక కరువు వచ్చింది అట్లా ఏమొస్తుంది? విజయమే. నష్టం వచ్చింది, జయ వస్తుంది. హల్లెలూయా. వస్త్రహీనత వచ్చింది, జయమే వస్తుంది. హల్లెలూయా. ఉపద్రవం వచ్చింది, ఏమొస్తుంది? ఖడ్గం వచ్చింది, ఏమొస్తుంది? జయం వస్తుంది. హల్లెలూయా. ఆయనను వీటన్నిటిలో అత్యధిక విజయము దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. అత్యధిక విజయం. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా, ఏ కేసు అయినా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఇరుకైనా, అర్థమవుతుందా, ప్రతి దాంట్లో కూడాను యేసు రక్తాన్ని బట్టి గెలిపే దేవుడు గ్యారంటీ చేసి పెట్టున్నాడు మన కొరకు. హల్లెలూయా. గెలిపే గ్యారంటీ. మనం ఓడిపోవడం దేవుని చిత్తం కానే కాదు, అంతే. ఏ పరిస్థితుల్లో అయినా, ఏ విషయంలో అయినా మనం ఓడిపోవడం దేవుని చిత్తం కానే కాదు. ఎందుకంటే బ్లడ్ ఆల్వేస్ స్పీక్స్ విక్టరీ. సరేలే, ఈసారికి ఓడిపోలే,
ఒకసారి శోధనలకు లొంగిపోలే, నేనేం చేయలేకున్నానులే అని రక్తం మాట్లాడడానికి ఆస్కారమే లేదు. హల్లెలూయా. సజీవమైన జీవం కలిగిన యేసు రక్తం ఎప్పుడు గెలుపు 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 అనే మన పక్షంగా మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. రెండోది, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. హల్లెలూయా. తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అంటే మనం ఏ వాక్యాన్ని పట్టుకొని యేసు రక్తాన్ని బట్టి వారితో పోరాడతాం అనే దాన్ని బట్టి. హలో సతాను పడదోయబడిన ఓ చొక్కా, పడదోయబడిన ఓ చొక్కా, దేవుడు నాకు కృపను ఘనతను అనుగ్రహిస్తా అన్నాడు. దేవుడు నాకు ఖచ్చితంగా కృప ఘనత ఇస్తాడు. యేసే రక్తాన్ని బట్టి కొత్త నిబంధనలో ఉన్నాను. ఇంతకుముందు కొత్త కృప ఘనత వేరే, ఇప్పుడు కొత్త నిబంధన కృప ఘనత చాలా వేరే, నువ్వు తట్టుకోలేవు, ఎందుకు అనవసరంగా అని కంశంగా మాట్లాడాలి. హల్లెలూయా. అది మనం ఇచ్చే సాక్ష్యం అన్నట్లు, వి షుడ్ స్టాండ్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, వి షుడ్ స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ఆల్రెడీ కొత్త నిబంధనలో ఉన్నాను. కొత్త నిబంధనలు అంటే వాగ్దానాలు మామూలుగా ఉండవు. అర్థమవుతుందా? ఎందుకు చెప్పు, సాతాను చొక్కా అనాలి. ఏంటది చొక్కా? దిష్టి తగలుతుందరే ఎక్కువసేపు నా దగ్గర ఉంటే నీకు చొక్క పెట్టుకో, చొక్కా అనాలి. హల్లెలూయా. తమిచు సాక్ష్యమును బట్టి వి షుడ్ ఆల్వేస్ టెస్టిఫై ద వర్డ్ ఆఫ్ గాడ్, వి షుడ్ ఆల్వేస్ డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంతా జరిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? సాక్ష్యం చెప్తాం. ఏమని చెప్తాము? దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు చెప్పిన మాట నా జీవితంలో నెరవేరింది, అదే కదా సాక్ష్యము. హల్లెలూయా. అదే సాక్ష్యం చెప్పాలి అంతే సాతానికి. అదొకదా సమస్య జరుగుతున్నప్పుడు ఫస్ట్ మనం సాక్ష్యం ఎవరికి చెప్పాలంటే సాతానికి చెప్పాలి. ఇదిగో ఇది నా సాక్ష్యం, బాగా రాసుకున్నానా చూడు, అదొకదా కరెక్షన్లు ఉంటే చెప్పు అని చెప్పి సాతానికే వెయ్యాలి. అదొకదా అంత ఇది కాదులే, ఇది తీసేసుకో, ఇది చెప్పు అని చెప్పి సాతాను అంత కరెక్షన్ చేసిన తర్వాతకి బాగా యథార్థంగా అంత జరిగినట్టు మనం తీసుకొచ్చి మళ్ళీ సంఘంలో చెప్పాలి. హల్లెలూయా. ఫస్ట్ మన వాక్యం గురించి ఎవరికి సాక్ష్యం చెప్పాలంటే సాతానికి చెప్పాలి. హల్లెలూయా. ఇటు మన దగ్గరికి సాతాను వచ్చి దానికి భయపడాలి. అబ్బా వీళ్ళు పిలుస్తున్నారు, అబ్బా మళ్ళీ వీళ్ళేంది వీళ్ళు అన్నట్టుగా ఉండాలన్నమాట. అదొందా మొహం చాటేసుకొని పోవాలి, మనం ఎదురుపడితే సాతాన్ తప్పించుకొని పోవాలి సాతాన్ మనల్ని చూస్తే. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మూడో విషయం చూస్తే ఏముంది అక్కడ? మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. కొందరు ఏం చేస్తారంటే యేసు రక్తంతో కడగబడి విమోచించబడిన తర్వాత, దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత, దేవుని మంచితనము, ప్రామిసెస్, ఉన్నతమైన స్థితి, ఆరోగ్యము అన్నీ అనుభవిస్తూ కూడా పూర్తిగా దేవుని కొరకు జీవించరు అన్నట్లు. అదొకదా ఫస్ట్ ప్రయారిటీ దేవుడు ఉండడు. ఫస్ట్ ప్రయారిటీ కొంపలో తప్పెట్లు, కొంపలో ఈ పాత్రలు ఇవే ఉంటాయి అన్నట్లు. అదొకదా చాలామందికి క్రైస్తవ అయిన తర్వాత కూడా ఫస్ట్ ప్రయారిటీ దేవుడు ఉండడు. అర్థమవుతుందా? దేవుడు ఏ థర్డ్ ప్రయారిటీనో ఫోర్త్ ప్రయారిటీనో కొంతమందికి అనమాట. అట్లా అందరూ ఉండరంట. అందరూ ఉండరు, అట్లా మనం ఉండొద్దు. హల్లెలూయా. ఫస్ట్ ప్రయారిటీ ఎవరు ఉండాలంటే అర్థమవుతుందా? ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం కార్చబడింది, దేవుడు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉంటే కూడా అన్నీ ఎట్టున్నాయంట? అవును ఆమె అన్నట్టుగానే ఉన్నాయి. దేవుడు ఇంత నా కోసం చేస్తున్నప్పుడు నేను నా కోసం కాదు ఇంకా బతికేది రే. నువ్వు నా కోసం బతికితే నువ్వు నన్ను ఏమైనా చేసేదంటే నేను కష్టపడవచ్చు, ఎందుకు లేనిపోయిన రిస్క్ అనుకోవచ్చు. నేను నా కోసమే బతకలేదురా, బతికిన కోసం యేసు కోసం బతకలను. చస్తే నాకు ఇంకా మేలే రే, నువ్వు రెడీయా అని చెప్పాలి. చస్తే నాకు ఇంకా మేలే, నువ్వు రెడీయా అని చెప్పాలి. మరణం వరకు తమ ప్రాణం ప్రేమించని వారు కలరంట. హల్లెలూయా. ఆయనకు ఉండేవన్నీ నాయిరా, ఏసై కాడ ఉండేవన్నీ నాయి, నా దగ్గర ఉండేవన్నీ ఏసయ్యి. నేను అన్నిటికీ రెడీ, నేను తెగించేస్తున్నాను, నువ్వు రెడీయా అని చెప్పాలి. హల్లెలూయా. అదేంటంటే సస్తే ఏమలేబ్బా కొందరు అంటే పరిచయం చేసి ఇంకా దగ్గరికి వచ్చేసి కొందరు రెస్ట్ తీసుకుంటాం అనుకుంటారు. నో పాటలు పాడతాం, శేష జీవితము నీకే. వచ్చేదే మామూలుగా లాస్ట్లో చిల్లర ఇస్తారు దేవుడికి. అర్థం 40, 50, 60 సంవత్సరాలు ఇష్టానుసారంగా బతికే లాస్ట్ 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు శేష జీవితం చిల్లర వేసినట్టు దేవుడి దగ్గర. నో బతుకైతే చావైతే. హల్లెలూయా.
సావైతే ఎంత లాభం అంటే మనం సస్తున్నామని అంటే మన ఇంట్లో వాళ్ళకి బాగా లాభం వచ్చేసాలి. దాని అకౌంట్ డబ్బులు ఉండిపోవాలన్నట్లు అర్థమైందా? పరలోకం వెళ్ళగానే మన అకౌంట్ చూసుకుంటే మన అకౌంట్లో ఊరే నిన్నటి దాకా బ్యాలెన్స్ ఏం లేదో ఇది చూసి అంటూ ఉండాలి. గొప్ప లాభం లాగా భావించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదనమాట. సస్తే ఏంది బతుకుతే ఏంది అన్నీ తెగించేస్తున్నాను రే, అదోహందా. ఇంకొకటి అన్నీ ఈడిచిపెట్టేస్తున్నాను రా నేను సతాను, అదోహందా అన్నట్టు ఉండాలి. హల్లెలూయా. నేను దేనికన్నా రెడీ, నువ్వు దేనికన్నా రెడీయా అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే అవన్నీ మీవి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంత ఎక్కువ దేవుడు ఫుల్ ఓపెన్గా మన పక్షంగా ఉండంగా మనం ఎక్కడ కూడా వెనుకడుగు వేస్తూ ప్రభువా ఫస్ట్ పిల్లలు, తర్వాత మా అమ్మ నాయన, తర్వాత నువ్వు, లేకపోతే ఫస్ట్ ప్రభువా డబ్బులు, తర్వాత అప్పులు తీరాలి, ఫస్ట్ అప్పులు తీరాలి ప్రభువా, తర్వాత నువ్వు అనకూడదు. ఫస్ట్ నువ్వు ప్రభువా, తర్వాత అప్పులు తెచ్చని చెప్పాలి. హల్లెలూయా. అప్పులు తీరిపోతే నాయన నేను పూర్తిగా నీ సేవకు వచ్చేస్తాను ప్రభు అంటే బాట చెప్పుకొని కొట్టాలి. అప్పులు తీరిపోతే పూర్తి సేవకు వచ్చేది రాలేవు. అదే వస్తుందా? అవి అన్నీ రాంగ్ అసెప్షన్స్. హల్లెలూయా. అయితే ఫుల్లు లేకపోతే నిల్లు అన్నట్టుగానే ఉండాలి. హల్లెలూయా. అందుకే మొదట దేవుని రాజ్యమును నీతి ఫస్ట్ దేవుడు, అంతే. అదొకనా రక్తం కార్చి ప్రాణం పెట్టి వాడిని ఓడిపించేసేసి కంప్లీట్గా ఇదిగో కప్పు తీసుకో నువ్వు ఊరేగ అని చెప్పి మనల్ని ఊరేగించి, అదొకనా పరిశుద్ధుల తెజవలసిన పరిశుద్ధ శ్వాసలు మనకు కూడా దేవుడు ఆస్తి అనేది ఇచ్చి అదొకనా అందరిలాగా మీరు కూడా దర్జాగా బతకంటారని అని చెప్పిన తర్వాత కూడా ప్రభు ఈరోజు నేను పాదంకి రాలేను, ప్రభు ఈరోజు నేను ఆడకరాలేను, అది అర్జెంట్ పని ఉంది, ఇది అర్జెంట్ పని ఉందంటే అర్జెంట్ పని ఉండి వేసే కానీ సిలువు చేయకపోతే, అర్జెంట్ పనిబడి వేసే సిలువు ప్రోగ్రామ్ చేయకపోతే, అర్జెంటు పనిబడి వేసే రక్తం కాకుండా ఇంకేదన్నా కార్చుంటే ఏంది పరిస్థితి? దేవుడు కాడ ఎవరి దగ్గర అర్జెంట్ అని చెప్పచ్చు, కానీ దేవుడి దగ్గర మాత్రం అర్జెంట్ చెప్పకూడదు. అదొందా తోలు తీరిపోద్ది అంతే. అదొందా అర్జెంట్ వేసేయా అన్నట్టుగా అసలు అనకూడదు. అర్జెంట్ అని టైం నువ్వు దేవుడి దగ్గర జ్ఞాపకం చేయకూడదు. చాలా గతులు ఆయన వశులు ఉన్నాయి. ఏది అర్జెంటు కాదు, అర్జెంట్ తుర్జెంట్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దీన్ని బట్టి మనం ఏం గ్రహింపుకి వస్తామనంటే మన బుద్ధి బలాన్ని బట్టి మన సాతాన్ని ఎదిరించలేము, అంతేనా కదా? మన బుద్ధి బలాన్ని బట్టి సాతాన్ని ఎదిరించలేము. మన మంచి పనులు మంచి కార్యాలను బట్టి సాతాన్ని ఎదిరించలేము. నేను మంచోడిని అన్నాడు, నేను ఎవరికి హాని చేయలేదు, నాకు ఎందుకు ఇక్కడ జరిగింది అంటారు. అదొందా నువ్వు ఎవరికి హాని చేయలేదని నీకు హాని చేయకూడదని సాతాన్ అంటలేడు. అంత మంచోడేం కాదు, అవునా? హాని చేసినా చేయకపోయినా మంచి పనులు చేసినా కూడా చెడగొట్టాలనే ఉన్నాడు సాతాన్. అందుకని మన మంచి పనులు చేసి సాతాన్ మీద మనం జయం పొందుకోలేము, అంతేనా కదా? అంతేనా కదా? ఇంకా ఉన్నాయి. మన పరిశుద్ధతతోటి మన నీతిగా జీవిస్తున్నాను, నేను సాతాన్ని జయించేస్తాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, సాతాన్ని జయించేస్తాను, అర్థమవుతుందా? ఇట్లా కొనంటారు కదా, తెలుసుకుందాం అని చెప్పి ఇది ఆడతారు కదా, చెయ్యి ఆట ఆడతారు కదా, చెయ్యి పెట్టి కుస్తీ ఇట్ట వత్తాలి. ఇది ఆడి మన సాతాన్తో గెలవలేము. బుద్ధి బలంతో కండబలంతో సాతాన్ మీద గెలవలేము, అర్థమవుతుందా? ఒక దయ్యం పట్టిన మనిషిని తోసేదాన్ని ప్రయత్నం చేయండి. మామూలుగా అయితే పరిశుద్ధాత్మ నింపడితే అది తగలకుండా పడిపోతుంటారు. అర్థమవుతుందా? దయ్యం పట్టిన మనిషిని పడేయండి, గోడ మీద చేయబెట్టినట్టే ఉంటుంది. అదొకదా బుద్ధి బలం పనిచేయదు, కండబలం పనిచేయదు. అదొకదా నేను పరిశుద్ధుని కాకుండా సాతాను ఓడి చేస్తాను, నేను నీతి పొందుగా సాతాను ఓడి చేస్తాను. అదొకదా వీటన్నిటి ద్వారా జయం మన సాతాన్ దగ్గర పొందుకోలేం. జయం సాతాన్ దగ్గర దేన్ని బట్టి పొందుకుంటామనంటే ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే నా ధ్వజం అన్నట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు స్లోగన్స్ వినపడుతున్నాయి కదా, ఓట్ల గురించి స్లోగన్స్ వినపడుతున్నాయి కదా, అట్లా మనకుంటూ స్లోగన్స్ ఉండాలి. హల్లెలూయా. ఏసు రక్తమే నా జయం, ఏసే నామమే నా ధ్వజం అన్నట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ బి థరలీ యూజింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, థరలీ ఆనరింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అయితే రక్తం ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే నీకు జయం. రక్తం చూడండి, ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఏం రక్తం ఏం సంగతి అంటే నువ్వు పవిత్రపరచబడ్డావు, నువ్వు కడగబడ్డావు, నువ్వు కొనబడ్డావు, నువ్వు శుద్ధి చేయబడ్డావు, నువ్వు విమోచించబడ్డావు, నీకు దేవుడు సమాధానం ఇంక ఇచ్చేస్తాడు, నువ్వు సమాధానపరచబడ్డావు దేవునితోటి, నువ్వు సమాధానపరచబడ్డావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, నీకు వ్యతిరేకంగా రూపించబడ్డావు, ఏ ఆయుధం వర్తిల్లదు, నువ్వు క్లీన్ బాబుడు, నువ్వు క్లీన్ చేయబడ్డావు, నువ్వు నీట్గా చేయబడ్డావు, పవిత్రపరచబడ్డావు, నువ్వు శుద్ధంగా చేయబడ్డావు, నువ్వు విమోచించబడ్డావు అన్నట్లుగా ఎప్పుడు కూడా రక్తం మాట్లాడుతూ ఉంటుంది మనతోటి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్యూరిటీ, ఆ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ, ఆ సెన్స్ ఆఫ్ క్లెన్జినెస్ ఇచ్చేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. హల్లెలూయా.
ఇప్పుడు సమాధాన పరచబడ్డావు. దేవుడు నీతో కోపంగా లేడు. దేవుడు నువ్వు కావాలని కోరుకుంటున్నాడు, నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నాడు అని చెప్పి మనతో మాట్లాడుతుంది రక్తం, మొరపెడుతుంది రక్తం. హల్లెలూయా. అయ్యా నువ్వు మాట్లాడవేని, నువ్వు ఇంకా కోపంగా ఉన్నావు అని అనుకోని గమ్ముగా మొలగూర్చున్నాడు, అయ్యా మాట్లాడయ్యా అని రక్తంతో మొరపెడుతుంది. రక్తం దేవునితో మొరపెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కడగబడ్డావు, నువ్వు పవిత్రపరచబడ్డావు, నువ్వు వెలపెట్టి కొనబడ్డావు. నువ్వు దేవుని సొత్తు. ఇప్పుడు నువ్వు దేవుని సొత్తు, ఇప్పుడు లోకం సొత్తు కాదు. నువ్వు దిగులు పడద్దు. నువ్వు విమోచించబడ్డావు. నువ్వు నిత్యత్వానికి నీకు నిత్య రక్షణ నీకు ఉంది. నువ్వు ఎప్పటికీ రక్షణ పొందుకున్నావు. రక్షించే దేవుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. నీకు వ్యతిరేకంగా ఎవరు ఏం చెప్పినా కూడా చల్లదు అన్నట్లుగా రక్తం నీతో నాతో మన పక్షంగా మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. Thank God for the blood of Jesus. Thank God for the blood of Jesus. యేసే రక్తాన్ని బట్టి నాకు ఎల్లప్పుడూ విజయమే. యేసే రక్తమును బట్టి నాకు ఎల్లప్పుడూ విజయమే. అన్నిటిలో విజయమే. ఎల్లప్పుడూ విజయమే. అన్నిటిలో విజయమే. ఎల్లప్పుడూ విజయమే. తల వంచి కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం.